నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా వైరల్ ఫీవర్ ఎక్కువైపోయింది. ఎప్పుడైతే సీజన్ మారుతూ వస్తుందో, ఎప్పుడైతే వర్షాలు వరదలు వస్తూ ఉన్నాయో అప్పటి నుంచి కొంత వైరల్ ఫీవర్ అనేది ఎక్కువైపోయింది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో, ప్రధానంగా ప్రస్తుతం మనము హైదరాబాద్లోని క్వారంటైన్ ఫీవర్ ఆసుపత్రి దగ్గర ఉన్నాము. ఇక్కడ అవుట్ పేషెంట్ కనుక చూస్తే రోజుకు 800 నుంచి 900 మంది అవుట్ పేషెంట్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. గత 2-3 రోజుల నుంచి కూడా సంఖ్య పెరుగుతూ ఇప్పుడు కొంత తగ్గుముఖపడినట్టు తెలుస్తోంది. సమయం దాదాపు 12:30కు వస్తుంది. ఈ టైంలో కొంత అవుట్ పేషెంట్ సంఖ్య తక్కువనే ఉంది. ఇప్పటికీ 200 నుంచి 300 వరకు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం వరకు ఇంకా సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో గతంలో ఆగస్టు నెలలో కనుక మనము అవుట్ పేషెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఆగస్టు నెలలో ఆసుపత్రిలో ప్రతిరోజు సగటున 700 మంది రోగులు అవుట్ పేషెంట్ విభాగంకి వచ్చేవారు. అయితే ఆగస్టులో మొత్తం 20,400 కంటే ఎక్కువ ఓపీడీ కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. ఇక ఆసుపత్రిలో చేరినటువంటి రోగుల సంఖ్య కూడా ఆగస్టులో జూలైతో పోలిస్తే రెట్టింపు అయింది. జూలైలో 244 మంది చేరితే ఆగస్టులో 498 మంది చేరారు. ఈ కేసులు చాలా వరకు సాధారణమైనటువంటి వైరల్ ఫీవర్గా ఉన్నప్పటికీ కొంత డెంగ్యూ, టైఫాయిడ్ మరియు ఇతర వ్యాధులు కూడా నిర్ధారణ అవుతున్నాయి. తాజా సమాచారం మేరకు అయితే సో ఖచ్చితంగా వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి శాఖ కావచ్చు, ఇప్పటికే ఎవరైతే వైద్యాధికారులు కావచ్చు ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు. ఈ టైంలో ఖచ్చితంగా వైరల్ ఫీవర్లు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దయచేసి మాస్కులు ధరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ టైంలో వేడి వాటర్ని తీసుకొని ఉంటుండాలి. అదేవిధంగా చాలా శుభ్రంగా పరిసర ప్రాంతాలను ఉంచుకోవాలి అని చెప్పేసి కూడా వైద్య నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు కావచ్చు, బీభత్సమైనటువంటి వర్షాలు కంటిన్యూస్గా దాదాపు 10-15 రోజుల పాటు వర్షాలు కూడడం కావచ్చు, అన్నిటి కారణాల వల్ల మాత్రం తెలంగాణ వ్యాప్తంగా వైరల్ ఫీవర్ అయితే ఎక్కువైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్లోని క్వారంటైన్ ఫీవర్ ఆసుపత్రి విషయానికి వస్తే కొంత కేసుల సంఖ్య రోజు రోజుకు కొంత తగ్గుతూ వస్తుంది. గతంలో 950 మంది వరకు అవుట్ పేషెంట్స్ ఉంటే ప్రస్తుతం ఇక ఆ సంఖ్య 700 నుంచి 800 వరకు కొంత తగ్గినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలామంది వైరల్ ఫీవర్ తోటే క్వారంటైన్ ఫీవర్ ఆసుపత్రికి వస్తున్నారు. సో అందరికీ తెలిసిందే ఈ సీజన్ వచ్చిందంటే కొంత వైరల్ ఫీవర్లు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలకైతే ఆరోగ్య శాఖ అప్రమత్తం చేస్తుంది. దయచేసి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంది. శుభ్రమైనటువంటి ఫ్రెష్గా ఉన్నటువంటి భోజనాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిత్యం స్నానం చేసుకొని ప్రతినిత్యం పరిసర ప్రాంతాలని శుభ్రం చేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్నటువంటి ఫుడ్నే తీసుకోవాలంటూ వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా తెలంగాణలో కావచ్చు, లేకపోతే ప్రధానంగా హైదరాబాదు క్వారంటైన్ ఫీవర్ ఆసుపత్రిలో కావచ్చు ఓపీ సంఖ్య పెరుగుతున్నటువంటి అప్డేట్స్ ఇవన్నీ వైరల్ ఫీవర్లే. బట్ పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. ప్రధానంగా దగ్గు, జలుబు, తలనొప్పి, కొంతమందికి వాంతులు, ఇవి కాకుండా కొంతమందికి డెంగీ కావచ్చు, మలేరియా కావచ్చు, ఇవి కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ఒకసారి భారీ స్థాయిలోనే లైన్ ఉంది. ఉదయం నుంచి కూడా క్యూ లైన్ పెరుగుతుంది తప్ప ఎక్కడ మనకు తగ్గినట్టు కూడా కనిపించట్లేదు. ప్రతి ఒక్కరూ జనరల్గా ఈ ఓపీ దగ్గరికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళంతా కూడా వైరల్ ఫీవర్ తోటి, చాలామంది దగ్గుతో, కొంతమంది జలుబు, తలనొప్పితో బాధపడుతున్నటువంటి వాళ్ళైతే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆసుపత్రి సిబ్బంది కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ వైరల్ ఫీవర్తో బాధపడే వాళ్ళు అని చెప్పేసి ఆసుపత్రి సిబ్బంది చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే వైరల్ ఫీవర్ అనేది తుమ్మినా, దగ్గినా, గాలిలో వ్యాపి చెంది ఇతరులకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎవరికైనా ఒకరికి వైరల్ ఫీవర్ వస్తే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే కుటుంబ సభ్యులందరికీ కూడా వైరల్ ఫీవర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వైరల్ ఫీవర్కి సంబంధించి మాస్కులు ధరించడమా, లేకపోతే శుభ్రమైనటువంటి ప్రదేశాల్లో వాళ్ళు పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉండడమా, లేకపోతే ఆహారంకి సంబంధించినటువంటి కొంత కేర్ తీసుకోవడమా, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కొంత వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, క్వారంటైన్ ఫీవర్ ఆసుపత్రి, హైదరాబాద్.